మేడ్చల్ జిల్లా జీడిమెట్ల అధునాతన రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి తీసుకొచ్చిన మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ నార్త్ హైదరాబాద్ లో మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చింది. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ, మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు. సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే మా ఆసుపత్రి లక్ష్యమని, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రీతి స్పెషల్ సర్జన్ కి ధన్యవాదాలను తెలిపారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సును సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు యాజమాన్యం. Please welcome our Preeti Reddy ma'am. వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. I'm Dr. Tejaswini, junior resident from Department of Anesthesia and Critical Care. మీ అందరికీ తెలుసు and our colleague Dr. Ven Madhav and Medical Director Jyota. It is immense pleasure today to be here. Dr. Preeti Madam, Medical Director Dr. Rakesh Prabhu sir, Orthopedic Consultants Dr. Anjali Kumar and Dr. Ven Madhav sir. After space in the study chestindi with relative to the joint. Next step. Yes. Medial sub. Left hand punch. Timber punch. Left side. Yes. Disturb. Oh, medial. Okay. Let's start. 100. Start. Okay. 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 ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలసిన తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు ఈ విషయం గురించి కానీ దీని గురించి నేను నాలుగు మాటలు యాక్చువల్ పేషెంట్ ఉండగా వేరు ఇప్పుడు బట్ మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇట్స్ సింప్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ అబౌట్ ఎఫికసీ, no manual errors and a better output. అంటే సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత మనం దీని ముందు ఎట్లా we used to make a big cut
we used to properly take a lot of time. దానికి ఫిట్టింగ్ అవి అంతా మనం మాన్యువల్ అంటే ఆటోమేటిక్ సర్జరీ చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే the machine is so accurate and perfect that there will be no errors at all. So error లేకుండా ఎక్కడ కూడా మనం మన సర్జరీకి 100% successful rate. So this is the best part of the entire summary of having a replacement surgery is or robotic replacement in education and ఈ robotics మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇన్ కమింగ్ 2 years we will be having the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో వి గాట్ ద కేటగిరీ ఇన్ డిస్టింక్ట్ కేటగిరీ. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము. లైక్ BSc ఇన్ డిజిటల్ హెల్త్, MSc in medical robotics, transplant sciences, immersive technology in healthcare, AI in public health. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి, మీకు వెబ్సైట్ లో క్లియర్ గా అంటే కనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అడ్వాన్స్ చేస్తూ అదే విధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం. సో దట్స్ అ గోల్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీడియా వారికి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్, అవర్ orthopedicians. They are so talented. They are already robotic surgery are talented. So Manan, I think they are very happy to get this robotic equipment. And special thank to my favorite Jester. Thank you. మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ మొదలైంది. సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది. 4 సర్జరీస్ ఆల్రెడీ జరిగినాయి. సో ఈరోజు మా జెసికా మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్కి ఓపెన్ చేయించేసి అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ in the first in North Hyderabad, because in North Hyderabad ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చల్ మెదక్ ఇంకా మనం ఉండే ఈ కోకట్పల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం, ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇప్పుడు ఆర్థోపెడిక్స్ మొదలుపెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అది ప్లాన్ చేస్తున్నాము. సో దీంతో మనకి ఏంటంటే లాభం ఏంటంటే ఒక అక్యురసీ సర్జరీ చేయడంలో ఒక చిన్న కోర్పాటు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఇస్ వెరీ అక్యురేట్, మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది. సో దీంతో ఏమవుతుంది, మనకు ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి రికవరీ కూడా, అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు, త్వరగా నడవచ్చు, త్వరగా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ లో బేసిక్ ఏంటంటే ఒక 1 to 2 months బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ అయితే. సో ఈ రోబోటిక్ సర్జరీతోని 1 month లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది. సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం మీ అందరికీ తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరంలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. దీని ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్ స్కాన్ మీరు తీసుకోండి, పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే 11,000 మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్. మన క్యాంపస్ లో 11,000 పర్ పెట్ స్కాన్. సో మల్లారెడ్డి క్యాంపస్ లో మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. టెస్ట్ వేయడానికి వచ్చినారు. సో ఆనర్ ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు, డాక్టర్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days ఇది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ అది. ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమయ్యి, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని, అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. త్వరగా మళ్ళీ మనం ఏంటి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి
ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, నారాయణ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. నా సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి. నాకు వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇంతకుముందు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ అన్నిటికంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్ని ఎక్కడ సరిగ్గా డయాగ్నోస్ చేయలేకపోయారు, కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తక్కువ ఖర్చుతో ఆయన రికవర్ అయిపోయారు. సో ఇది ఏదో ఇవాళ నేను వచ్చానని చెప్పట్లేదు, ఇట్స్ హ్యాపెన్ 6 months ago. సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ సేవ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా, ఈ సరౌండింగ్స్లో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. వచ్చి ఆలోచించకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే షుడ్ టేక్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్. ట్రీట్మెంట్ జరిగింది అండ్ ట్రీట్మెంట్ జరగడం తర్వాత క్యూర్ అయింది. కరెక్ట్గా ఏంటి అన్నది అది డయాగ్నోస్ చేసి కరెక్ట్గా చెప్పగలిగేది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ నౌ. ఎందుకంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం. సో ఆ విధంగా కూడా ఐ నో అబౌట్ దిస్ హాస్పిటల్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ లైక్ యూ సెడ్ ద డీన్ యూనివర్సిటీ ఫర్ particular and then AI and yes, like we are Indians అన్ని దాంట్లో మనం ఇండియాలో చాలా వస్తున్నాయి అండ్ ఇవన్నీ మనకు అవసరం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్. చాలా ఇంపార్టెంట్, అది చాలా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ మ్యామ్ జనరల్గా ఏమవుతుందంటే బయట వాళ్ళు ఎనీథింగ్ ఫారెన్, మనకి ఇవన్నీ ఏఐ అన్నా లేకపోతే రొబాటిక్ అన్నా ఇవన్నీ కూడా ఫారెన్ అనుకుంటారు. అంటే మనం అక్కడెక్కడి నుంచో వచ్చింది కదా, సో డెఫినెట్గా ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మన డాక్టర్ గారు చేసేస్తే సరిపోతుంది, ఇదంతా ఎందుకు అని చాలామంది బేసిక్లీ మనం వి థింక్ లైక్ దట్. ఆ లైన్స్ కూడా లైక్ మ్యామ్ సెడ్ ఇంతకుముందు ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఫర్ ఆల్ ది పీపుల్ అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే afford cheyali and everybody can't afford. So and I heard that Mallareddy Narayana hospitals, the service ante nenu ivala ikkada nanu ee function పిలిచారు, ఈ ఇనాగ్రేషన్స్ పిలిచారు అని నేను చెప్పడం లేదు. I do have a couple of patients ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. And one patient, he had something, it's not tarvata, it's cancer kaadani telisindi. So they asked him when I just helped him, they needed some help, financial help, very small help. So I asked him, we regular treatment తీసుకుంటారంటే he doesn't belong to Hyderabad, ikkada Karnool ekkada నుంచి వచ్చారు. But I think somewhere close by his family stays. So ఆయన అన్నారు నేను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ అంటే ఆయన అఫోర్డ్ చేయలేకపోతున్నారు, అందరూ కొంచెం కొంచెం హెల్ప్ చేసి ఆయనకి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అలాంటి సమయంలో మీరు వచ్చి ఇంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు, మరి వీళ్ళు మీకు ఎక్కువ బిల్ పడుతుందేమో అలా అనుకున్నాను. లేదు మేడం, మేము అనుకున్నది ఏదేదో చెప్పారు వేరే కొన్ని చోట్ల, కానీ ఇక్కడ వచ్చాక అవేమీ కాదు చెప్పారు. I'm honored to be part of this launching of robotic surgery at Mallareddy Narayana Institute Hospitals. ఇంతకుముందు ప్రీతి రెడ్డి గారు చైర్మన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ గుడ్ పేషెంట్, బట్ వీటి గురించి అంతా చెప్పాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ లైక్ షీ సెడ్, చాలామంది జస్ట్ ఇంతకుముందు డాక్టర్ అంజనీ కుమార్ గారు, సుధా గారు
అండ్ డాక్టర్ వేణు గారు, డాక్టర్ రాకేష్ గారు, వీళ్ళంతా కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ దిస్ robotic surgery, ఎస్పెషల్లీ స్మాల్ అబౌట్ knee replacement. ఈ రోజుల్లో ముందంతా ఒక 50+ పీపుల్కే నీ అరిగిపోతుంది అలా అనేవారు. ఈ రోజుల్లో అలా కాదు, 25 years నుంచి స్టార్ట్ అవుతున్నది. సో అలాంటి దాంట్లో ఈ జస్ట్ బిట్వీన్ నేనన్నాను జనరల్గా యాజ్ అ పేషెంట్, నాట్ యాజ్ అన్ యాక్ట్రెస్, వెన్ వీ గో టు ద హాస్పిటల్ అక్కడ ఏం ఉండదు, మనకి ఎంత బాగాలేకపోతే we go as a patient and we are normal human beings. సో నేను అడిగాను, చాలా మంది అనుకుంటారు కదా రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ గారు ఆయన చేతుల మీద ఆపరేషన్ చేస్తే బాగుంటుంది, ఆ మిషన్ అయితే ఎందుకు మనకి అని చాలా మంది అనుకుంటారండి. సో అలాంటప్పుడు అంటే డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, ఒక రోజుకి 5 operations, 6 operations. అఫ్కోర్స్ ద సర్జన్స్ ఆర్ ఆల్వేస్ వారికి చాలా they've been doing this for many years, so they are perfectly చేస్తారు. But when it comes to robotic అన్నప్పుడు the surgery's accuracy, ఆ లైన్ స్ట్రైట్ లైన్, ఎన్ని ఆపరేషన్ 10 చేసినా 15 చేసినా కూడా ఎక్కడ మిస్ అవ్వదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద robotic. So respected dignitaries on the dais, and I feel the most natural actors. There are very few. I think ma'am, Jayasudha ma'am, I think we are really a fan of yours, and we are so glad to have you today in our hospital to promote robotic surgery. Thank you, ma'am. And along with this, we have, of course, the Chancellor. I would like to say specifically the Chancellor of Mallaradi Vishwavidyapeeth, Dr. Sudharamana Madam. And she's been with us from day one, so nothing can replace her, and I think she's the best for Chancellor, I can feel. And then, of course, we have the senior orthopedic surgeons, Dr. Ajay Kumar sir and Venu Madhav sir. I think we have seen them since the inception of the hospital, and of course, the most dynamic and the change maker, I would say, is Rakesh Prabhu sir and the entire team. Dais with the Kuchunavalu. An absolute affordable and an acceptable price for the patients. That is what we believe in. There might be other hospitals, another city where they can have an advanced technology, but giving it in an affordable way, in an affordable cost price, is what makes us absolutely special. So quality healthcare with not getting, more and above the cost from your not being too expensive is the entire idea, and I think we are the unique that makes us stand very, very unique. So this entire credit goes to the team, to the administrators, and thank you so much to the media who have come here to take the coverage, and I hope you promote us well. Thank you so much. Innovative emerging courses in our education system. Introducing artificial intelligence, that is AI, into education, and so on, like AI into healthcare. As we can see, this is a perfect example of artificial intelligence and machine learning in healthcare, and many more to come. So we need manpower for people to assist them. Like we have surgeons, of course, they are very well versed, they have done their fellowships, they have been trained under this. But what if they need a technical support? Do we have people who have certified courses of robotics? Very few. We have seen that in the hospitals where already robotics are there, the nurses or the other people have been trained under robotics to help them, to assist you. Why not have an MSc Medical Robotics, which we have already got the approval from UGC for this academic year in our campus. So, in coming future, in 2 years down the lane, it's not only just getting advanced technology, but also giving them skilled manpower to assist them to do robotic surgeries better than before. So that's an entire aim. So finally, I would like to say that in this campus, it is not only a
about healthcare, but it's also about the best advanced education which we can give. So we feel proud that we are advancing in everything, in education, in healthcare, and of course we are coming up with a new block, and that is, I think, is most required. I think by next year or in 2, we will be coming with an exclusive corporate hospitals for all of them. And most importantly, let me tell you the forte of our hospital, of Mallareddy Narayana Hospitals. I would actually give, I want to say you all, convey today that I'm so thankful to be associated with you and you all associated with us. And the way we are raising the hospital year by year, month by month, it's absolutely amazing. So thank you to the entire team. Now coming to robotic surgery, let me tell you, it's just a beginning. It's just one first not Hyderabad. Yes, of course, it's the first robotic equipment. There are many in the other side of the city, but area robotic equipment was lacking, and we are the first to start in this North Hyderabad, and we feel so proud and we so special. And in the robotic surgery, it's highly advanced. In fact, when we were planning to buy it, whatever we buy, we will see to it that it is used for plus 10 to 15 years down the lane. So it should be highly advanced. So it is just the beginning, because I think robotics are not only just in knee replacements, or in other surgeries too. So our aim is to get robotic surgery in every department is our entire goal in coming 1 year. So this is, I hope I fulfill this, and not only just orthopedic surgeons, we make all the surgeons happy, right? So the way ma'am makes acting easy on the screen, robotics make surgery easy in the operation theatre, right? So this is a comparison I could give my best. So there is many more, and yes, of course, Mallareddy Vishwavidyapeeth are deemed to be university. We just got this university, we got the status 15 days back. It's an absolute proud moment for, of course, the dynamic leadership of Sri Mallareddy Garu. Adevidanga, my husband, Dr. Bhadrareddy Garu, the chairman of LCT and Vishwavidyapeeth, and myself, we all have been working for this. And finally the goal is reached, but after Vishwavidyapeeth, it's something which we started new. So what's the best part? How I can relate robotics to Vishwavidyapeeth is, we have a course. Everyone is talking about deemed university status. Yes, of course. But let me tell you, it's a deemed university in distinct category. So distinct category means into